రెండు ప్రపంచాలను కలిపిన ప్రేమ. మార్స్ పైకి మనుషుల రాకపోకలు సాగుతున్న కాలం. వన్ వే ట్రిప్ లో మార్స్ గ్రహయాత్రలు జరుగుతున్న కాలపు ఇతివృత్తంతో చిత్రకథ సాగుతుంది. ఓ లేడీ ఆస్ట్రోనాట్ తను మార్స్ పై అడుగు మోపక ముందే గర్భిణి అని తెలుసుకుంటుంది. భూమి నుంచి అంగారకుణ్ణి చేరేందుకు 5 నెలల కాలం పడుతుంది. చేసేదేమీ లేకపోవడంతో నెలలు నిండి అంగారకుడిపై పిల్లాన్ని కని ఆమె చనిపోతుంది. అంగారకుడిపై నివసిస్తున్న సమాజం అతడికి పెట్టుకున్న పేరు గార్డెనర్. అఫ్ కోర్స్ మార్స్ గురించి ఇప్పటి వరకు తెలిసిన విషయాల ఆధారంగానే సినిమా ఉంటుంది. కొత్త విషయాలేమీ లేకపోయినా ఉన్న విషయాలపైనే చక్కగా ప్లాన్ చేయడంతో ఎక్కడా అన్రియలిస్టిక్ గా ఫీల్ కాము. మార్స్ గ్రహంపై సూపర్ ఇంటెలిజెంట్ గా పెరిగిన గార్డెనర్ 16 సంవత్సరాల వయసు రాగానే తన తల్లి గురించి తండ్రి గురించి ఆసక్తి పెంచుకుంటాడు. అలాగే మార్స్ పై భూమితో కనెక్ట్ అయ్యేందుకు ఉన్న ఏకైక మాధ్యమం ఇంటర్నెట్. ఎప్పుడు సర్చ్ చేస్తూ భూమిపై విషయాలు తెలుసుకుంటాడు. అలా భూమిపై ఓ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. కానీ ఇతను ఏలియన్ అని ఆమెకు తెలియదు. ఎలాగోలా మార్స్ నుంచి ఒకసారి భూమికి వెళ్లి తన పేరెంట్స్ విషయం తెలుసుకుందామని అనుకుంటాడు. నానా రకాలుగా ప్రయత్నించి మొత్తానికి భూమిని చేరుకుంటాడు. ఆపై ఏం జరిగింది? భారరహిత స్థితి నుంచి భార సహిత స్థితి అతడిపై ఎలాంటి ప్రభావం చూపింది? ఆపై ఏం చేశాడు? ఏం జరిగింది? ఇవన్నీ చెప్పేసి మీ థ్రిల్ ని కిల్ చేయను. గుడ్ మూవీ, ఇంట్రెస్టింగ్ మూవీ. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.